వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతుని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సమాజానికి కావలసింది ముఖ్యమైనది ఆదరణ. నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు, నన్నెవరూ పట్టించుకోవడం లేదు, నన్నెవరూ ప్రేమించడం లేదు, నన్నెవరూ ఆదరించడం లేదు అని చాలా మంది ఆదరణకు కరువై బాధపడుతూ ఉన్నారు. అయితే సామాన్య ప్రజలే ఇంత బాధపడుతూ ఉంటే మరి పాపంలో జీవించే వారి పరిస్థితి ఏంటండి? అయితే పాపాత్ములకు శరణమైనటువంటి మరియ తల్లి ఎంతటి పాపాత్ములనైనా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. పాపంలో జీవిస్తున్న వారు మరియ తల్లి పైన నమ్మకముతో విశ్వాసముతో మరియ తల్లి చెంతకు వెళ్లి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరినట్లయితే మరియ తల్లి తప్పకుండా వారిని ఆదరిస్తారు. వారిపైన కనికరం చూపించి వారికి సహాయం చేసి వారి యొక్క జీవిత విధానాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి ఈ రోజు మనం చూసే ఈ అద్భుతమే గొప్ప నిదర్శనము. అయితే పూర్వకాలంలో ఈజిప్ట్ దేశంలో మగ్దలీనా అనే పేరు కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఆమె అనేక పాపాలు చేస్తూ తన జీవితాన్ని పూర్తిగా పాడు చేసుకుంది. 12 సంవత్సరాల వయసు నుండే తల్లిదండ్రుల మాట వినడం మానేసి తన ఇష్ట ప్రకారం జీవించడం మొదలుపెట్టింది. అలా తన ఇష్ట ప్రకారం జీవించడానికి ఈజిప్టులో ఉన్న అలెగ్జాండ్రియా అనే పెద్ద పట్టణానికి వెళ్ళిపోయింది. 12 సంవత్సరాల వయసులో అంత పెద్ద పట్టణానికి వెళ్ళగానే ఆ పట్టణం అంతా ఆమెకు రంగులమయంగా కనిపించింది. అలా ఆ పట్టణంలో ఆమె ఇంకాస్త సంతోషంగా విలాసంగా జీవించడం మొదలుపెట్టింది. వయసుకు మించిన పనులు చేస్తూ అక్కడ తన జీవితాన్ని పాడు చేసుకుని దేవునికి దూరమై దేవుని యొక్క దైవ ఇష్ట ప్రసాద స్థితిని పోగొట్టుకుంది. తన ఆత్మ శరీరాలను పూర్తిగా పాడు చేసుకుని పాపంలో మునిగిపోయింది. అలా పాపంలో జీవిస్తున్నటువంటి మగ్దలీనాకి ఒకరోజు తిరుసిలువ పండగకు కొంతమంది అలెగ్జాండ్రియా పట్టణం నుండి పవిత్ర యెరూషలేము నగరానికి వెళుతున్నారు అని తెలిసింది. అయితే ఈ సంవత్సరము తిరుసిలువ పండగకు తాను కూడా వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. అందుకుగాను ప్రయాణానికి కావలసినవన్నీ సదురుకొని ప్రయాణికులందరితో పాటు తాను కూడా వాడైకి కూర్చుంది. అలా యెరూషలేము పట్టణానికి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అయితే పరిశుద్ధ యెరూషలేము పట్టణానికి వెళుతున్నాము అనే ఆలోచన మర్చిపోయి భయం అనేదే లేకుండా వయసుకు మించిన పాపపు పనులు ఆ వాడలో చేసింది మగ్దలీనా. అయినా కూడా పండగ రోజుకి అందరితో పాటు పరిశుద్ధ యెరూషలేము పట్టణానికి చేరుకుంది మగ్దలీనా. యెరూషలేముకు వెళ్లిన తర్వాత తిరుసిలువను ముద్దు పెట్టుకోవడానికి దేవాలయం లోపలికి వెళ్ళాలి అనుకుంది. అలా దేవాలయం వాకిట్లోకి వెళ్ళగానే ఒక తెలియని హస్తం ఒకటి మగ్దలీనాను లోపలికి వెళ్ళనీయకుండా అడ్డగించింది. కానీ మగ్దలీనా ఆ హస్తాన్ని బలవంతంగా పక్కకు నెట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ లాభం లేకుండా పోయింది. ఆ దైవ హస్తం బలవంతంగా మగ్దలీనాను దూరంగా నెట్టివేసింది. మగ్దలీనా దూరంగా వెళ్లి కింద పడింది. మరలా లేచి వచ్చి దేవాలయంలోకి వెళ్లే ప్రయత్నం మరొకసారి చేసింది. కానీ ఆ దైవ హస్తం మగ్దలీనాను లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుపడింది. అప్పుడు మగ్దలీనా ఆలోచించడం మొదలుపెట్టింది. నాతో వచ్చిన వారందరూ దేవాలయం లోపలికి వెళ్ళగలిగారు, నేను మాత్రమే లోపలికి వెళ్ళలేకపోతున్నాను. ఎవరో నన్ను దేవాలయం లోపలికి వెళ్ళనీయకుండా అడ్డగిస్తున్నారు. ఏదో దైవ హస్తం నన్ను లోపలికి వెళ్ళనీయకుండా అడ్డగిస్తుంది అని ఆలోచించడం మొదలుపెట్టింది మగ్దలీనా. అలా ఆలోచిస్తూ ఉండగా తనకి పాపపు జీవితం గుర్తొచ్చింది. అంటే ఇక్కడున్న వారందరికంటే నేనే పాపాత్మురాలను కాబోలు. అందరూ దేవాలయంలోకి వెళుతున్నారు, వస్తున్నారు, నేను మాత్రమే దేవాలయం లోపలికి వెళ్ళలేకపోతున్నాను. అంటే నా అంతటి పాపాత్మురాలు ఎవ్వరూ లేరు ఈ పట్టణంలో కానీ ఇక్కడ చేరిన వారిలో కానీ నా అంతటి పాపాత్మురాలు లేరు. కాబట్టి నేను మాత్రమే దేవాలయంలో అడుగు పెట్టలేకపోతున్నాను అని తన యొక్క పాపపు జీవితాన్ని గుర్తు చేసుకుంది మగ్దలీనా. అలా తన జీవితాన్ని గుర్తు చేసుకుని పక్కకు వెళ్లి కన్నీరు మున్నీరుగా ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి వచ్చింది. అయినా కూడా దేవాలయంలోకి వెళ్లే అదృష్టం మగ్దలీనాకు లేకుండా పోయింది. దానితో మగ్దలీనా చాలా బాధపడుతూ గట్టిగా ఎక్కెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అలా గట్టిగా ఏడుస్తూ కొద్దిసేపటి తర్వాత తలెత్తి చూసింది. ఎదురుగా గోడపైన మరియ తల్లి పటం ఒకటి కనిపించింది మగ్దలీనాకి. మగ్దలీనా వెంటనే మరియ తల్లి పటం దగ్గరికి వెళ్లి బావురుమని గట్టిగా ఏడ్చింది. మరియ తల్లి, నీవు పాపాత్మలకు శరణమని చాలా మంది చెప్తూ ఉంటారు కదమ్మా, నన్ను కరుణించు, సర్వేశ్వరుడు నా ఘోర పాపాలను మన్నించేటట్టు నా కొరకు ప్రార్థన చెయ్యమ్మా అని మరియ తల్లిని బ్రతిమలాడడం మొదలుపెట్టింది మగ్దలీనా. అలా కన్నీరుతో మరియ తల్లి దగ్గర ప్రార్థన చేస్తుంది మగ్దలీనా. ఈ దేవాలయం లోపలికి వెళ్లి క్రీస్తు ప్రభు మోసినటువంటి ఆ పరిశుద్ధ శిలువను నేను కూడా ముద్దు పెట్టుకునే భాగ్యాన్ని నాకు దయచేయమ్మా. ఈ రోజు నుండి నేను ఏ పాపపు పని చేయను, నా జీవితాన్ని పూర్తిగా మార్చు
మార్చుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన పాపాలకు గాను పశ్చాత్తాపం చెందుతున్నాను అని మరియ తల్లి దగ్గర కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. అలా ప్రార్థన చేస్తూ ఉండగా మగ్దలీన మనసు ఏదో తెలియని ఆనందాన్ని అనుభూతిని పొందింది. మనసు చాలా తేలికైపోయింది. మరియ తల్లిపై ఉంచినటువంటి ఆ నమ్మకము మగ్దలీనకు ధైర్యాన్ని ఇచ్చింది. వెంటనే లేచి మగ్దలీన దేవాలయంకు వెళ్లే ప్రయత్నం చేసింది. ఈసారి మగ్దలీన దేవాలయం లోపలికి వెళుతూ ఉండగా ఏ హస్తము ఆమెను అడ్డగించలేదు. లోపలికి వెళ్లి క్రీస్తు ప్రభు మరణించినటువంటి శిలువ మ్రానును ప్రేమతో భక్తితో ముద్దు పెట్టుకొని సంతోషించింది. దేవుని ప్రేమకు తాను కూడా పాత్రురాలే అని ఎవరో చెప్పినట్లు మగ్దలీనకు వినిపించింది. మగ్దలీన కళ్ళ నుండి నీరు కాలవల వలె ప్రవహించాయి. ఎంతటి పాపపు స్థితిలో ఉన్నా ఎంతటి పాపాత్ములైనా దేవుడు ప్రేమించి దరి చేరుస్తాడు అని మగ్దలీన నమ్మింది. అక్కడ నుండి తిరిగి మరియ తల్లి పటం దగ్గరికి వచ్చింది. కృప కలిగిన తల్లి, పాపి అయిన నా మొర ఆలకించి నాకు మీ హస్త బలాన్ని దయచేశారు. మీ హస్త బలమే దేవాలయంలో నన్ను అడ్డగించిన హస్తాన్ని కరిగించింది. మీ కరుణ కటాక్షం వల్ల నేను సర్వేశ్వరుని తిరిగి చూడగలిగాను. ఇంత దూరం ప్రయాణం చేసి ఎంతో బాధపడ్డాను. నాతో వచ్చిన వారందరూ కూడా దేవాలయం లోపలికి వెళ్లి ఆ పవిత్ర శిలువను ముద్దు పెట్టుకుంటూ ఉంటే అంతటి భాగ్యం నాకు లేకుండా పోయింది అని నేను ఎంతగానో ఏడ్చాను. కానీ మీ కృప వల్ల, పాపాత్మలకు శరణమైనటువంటి మరియ తల్లి దయ వల్ల నేను దేవాలయం లోపలికి వెళ్ళాను. దేవుణ్ణి చూడగలిగాను. క్రీస్తు ప్రభు మోసినటువంటి ఆ శిలువను ముద్దు పెట్టుకోగలిగాను అని మరియ తల్లికి కృతజ్ఞతలు చెప్పింది మగ్దలీన. అలా మరియ తల్లికి కృతజ్ఞతలు చెప్పి మరియ తల్లికి ఒక మాట ఇచ్చింది. ఈ రోజు నుండి నా జీవిత విధానాన్ని నేను మార్చుకుంటున్నాను. నేను చేసిన పాపాలకు గాను పశ్చాత్తాపం చెందుతున్నాను. నా కనులు తెరిపించినందుకు నీకు వందనాలు తల్లి. ఇప్పటి నుండి నీ ఇష్ట ప్రకారమే నేను జీవిస్తాను. నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను. నా జీవితాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. నేను ఎలా జీవించాలో నాకు తెలియచేయండి. ఇప్పటి నుండి మీ ఇష్ట ప్రకారమే జీవించే ప్రయత్నం చేస్తాను అని ప్రార్థన చేసింది మగ్దలీన. అలా మగ్దలీన ప్రార్థన చేస్తూ ఉండగా ఆమెకు ఒక స్వరం ఇలా వినిపించింది. నీవు లేచి జోర్దాను నది దాటి అవతలకు వెళ్ళము. అక్కడ నీ మనసుకు శాంతి సంతోషం లభిస్తుంది అనే స్వరం వినిపించింది. వెంటనే మగ్దలీన లేచి మరో ఆలోచన లేకుండా దేవమాత తల్లిని ప్రార్థన చేసుకొని జోర్దాను నది వైపుకు బయలుదేరింది. జోర్దాను నది ఒడ్డుకి వెళ్ళగానే పునీత స్థాపక అర్లప్ప గారి దేవాలయంలో దివ్యబలి పూజ జరుగుతుంది. మగ్దలీన ఆ దివ్యబలి పూజను చూచి దివ్య సప్రసాదాన్ని స్వీకరించి ఆ తర్వాత జోర్దాను నదిని దాటి అవతల ఉన్నటువంటి భయంకరమైనటువంటి అడవిలోనికి వెళ్ళిపోయింది. అక్కడ మరియ తల్లికి దేవునికి ఇచ్చిన మాట ప్రకారము తపస్సు చేయడం మొదలుపెట్టింది. అలా మగ్దలీన 40 సంవత్సరాల పాటు అదే అడవిలో తపస్సు చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉండిపోయింది. కానీ 17 సంవత్సరాల వరకు సైతాను మగ్దలీనను శోధిస్తూనే ఉంది. కానీ మగ్దలీన మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో మరియ తల్లిపై ఉంచినటువంటి ఆ నమ్మకంతో ఆమె అన్ని శోధనలను జయించగలిగింది. చివరకు తన మనసుకు శాంతి సమాధానం లభించిన తర్వాత తనెంతో సంతోషించి తనకు తెలిసిన కొంతమందిని పిలిపించి అక్కడ తన యొక్క జీవితం గురించి రాయమని, తాను అంతకు ముందు చేసిన పాపాలన్నిటినీ వివరించి తన జీవిత చరిత్రను రాయమని మరియు తన కొరకు సర్వేశ్వరుని ప్రార్థన చేయమని చెప్పి మగ్దలీన అక్కడే మరణించారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎంతటి పాపులమైనా కూడా మరియ తల్లి చెంతకు వెళ్లి మన కొరకు ప్రార్థన చేయమని అడిగితే మరియ తల్లి తప్పకుండా మన కొరకు ప్రార్థన చేస్తారు. దేవుని దీవెనలకు మనల్ని కూడా పాత్రులను చేస్తారు. అందుకు మగ్దలీన జీవితమే మనకి నేర్పిస్తూ ఉంది. కాబట్టి పాపాత్ములకు శరణమైనటువంటి మరియ తల్లి చెంతకు వెళదాం. మన పాపాలన్నీ ఒప్పుకొని మన కొరకు ప్రార్థన చేయమని వేడుకుందాము. నా రక్షకుని తల్లి, పాపాత్ములకు శరణమా, మా మీద దయగా ఉండండి. అనేక పాపాలు చేసి దేవునికి ద్రోహం చేశాము. పశ్చాత్తాప హృదయంతో మీ పాద సన్నిధికి వచ్చి మిమ్మల్ని ప్రార్థిస్తూ బ్రతిమలాడుతూ ఉన్నాము. కృప కలిగిన తల్లి, మాపై కృప చూపించండి. మగ్దలీన జీవితాన్ని మార్చినట్లుగానే మా జీవితాలను కూడా మార్చండి. మా జీవిత విధానాన్ని సరిచేసుకునేలా మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. మేము ఎన్నో పాపాలు చేసి దేవుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రులం కాలేక దూరంగా జీవిస్తూ ఉన్నాము. తల్లి, మీ యొక్క వరాలతో, మీ యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో దేవునికి దగ్గరగా జీవించేలా మమ్మల్ని పట్టుకోండి, మమ్మల్ని వాడుకోండి.
మన కొరకు ప్రార్థన చేయడానికి మరియ తల్లి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. మనమే మరియ తల్లి దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ మే నెలలో కుటుంబ సమేతంగా మరియ తల్లి చెంతకు వెళదాము. అందరం కూడా భక్తితో జపమాల ప్రార్థన చెబుదాము. మన పాపాలు క్షమించమని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో దేవుని యొక్క ప్రేమకు పాత్రలమవుదాము. ఇది ఈ రోజు మగ్దలీనా జీవితము. ఎంత పాపంలో జీవించినటువంటి మగ్దలీనా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో దేవుని యొక్క ప్రేమకు పాత్రురాలైంది. కాబట్టి మనందరం కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో మన పాపాలను కూడా కడిగి వేసుకుందాం. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో మనందరం ఈ శ్వాసములో బలంగా ఉంటూ క్రీస్తు ప్రభు చెంతకు నడిపించబడదాము. ఇది ఈ రోజు మన మగ్దలీనా జీవితము. మగ్దలీనా ఎంతటి పాపములో జీవించినా కూడా ఆఖరికి తన జీవిత విధానాన్ని మార్చుకుంది. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయముతో ఈ శ్వాసములో బలంగా నిలబడింది. కాబట్టి మనందరం కూడా మగ్దలీనా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మన తప్పులను పాపాలను కడిగి వేసుకొని మనం కూడా విశ్వాసములో బలంగా దృఢంగా నిలబడాలి అని కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదల మనపైన, మన బిడ్డలపైన, మన కుటుంబాలపైన తోడుగా ఉండాలి అని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్.